అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. ఇవా అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. కొప్పుల రెడ్డి మాట్లాడుతున్నా. అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్న. నువ్వు రికార్డింగ్ చేసుకుంటావు, ప్రతి ఫోను రికార్డింగ్ చేసుకో. అవసరం లేదన్నా. మధురానగర్లో పోయి నువ్వు ఏదన్నా 75,000 రోడ్ కటింగ్ అని అడిగినావా ఇప్పుడు? ఏడన్నా? మధురానగర్లో ఏడికి పోలే అన్న. నేను పోతలేను. ఫోన్ అని కూడా రాసిస్తుంది అన్న. ఫోన్ అవసరమే లేదన్న నాకు. నేను ఎట్లన్నా బతుకుగా 75,000 అవుతాయి, నేను డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చినా అని చెప్పి ఎవ్వరు చెప్పాలన్న. చెప్తే నీ చెప్తాడు కొట్టాను. రమ్మంటే వస్తుంది ఇంటికి ఇప్పుడు. నిన్న మళ్ళా ఈ ఆదాబ్ హైదరాబాద్లో నువ్వు తీసిన ఫోటోనే వచ్చిందట కదా అది. నేను ఏడయ్యలేను. నిన్ననే మీకు ఆడ చెప్పిన. నేను ఇంటికి రమ్మంటే వస్తా చెప్తాడు కొట్టాను. వాడిని పిలిపి ఎవరినో నేను ఇచ్చినట్టు రుజువు అయితే ఇక నువ్వు ఏది చెప్తా తింటానా. ఊకా నన్ను వాళ్ళు గలీజ్ చేస్తున్నా. ఎవడు రాసిండో వాడిని పిలిపి అన్న. నేను వస్తానా మీకు చెప్పిన. రాసింది నువ్వు పెట్టిన ఫోటోనే రాసిరు, నువ్వు చేసింది. అన్న అమ్మతోడన్నా నాకు అవసరమే లేదన్న. నిన్ననే చెప్తుంది అన్న. ఇట్లా నేను రోడ్ కటింగ్ కాంప్లైంట్ ఇచ్చుకుంటూ పోతుంటే అన్న అమ్మతోడ అని చెప్తున్నా. పొద్దుగాల నేను అమ్మతోడ చేసి లేకుండా ఇకపోతే అండర్ పాస్ చేస్తారా? ఎవరన్నా లోపలికి వెళ్ళి కొడతారా? నేను అమ్మతోడు అంటున్నా అన్న. నేనెందుకు చేస్తాను? నాకు అవసరమే లేదని చెప్తున్నా. అయిపోయాయి ఇక. నిన్నటికి 31 తారీఖు ఆఖరి అయిపోయింది అన్న. నేను ఏది చేయను. చేస్తే నీకు చెప్తాడు కూడా. నువ్వు భాస్కర్ అన్న కన్నా ఫోన్ చేసి చెప్పాను ఇక ఏదన్నా చేస్తే. నువ్వే శిక్ష అంటే ఆ శిక్ష అదేనా. ఇట్లే టార్చర్ పెడితే ఉరేసుకొని వస్తానా. నీ పేరు రాస్తాను నేను కూడా కాగితాలు. నన్ను మొన్నటి నుంచి ఒకటి సతాయిస్తుండు. ఇట్లా కూడా నువ్వు కూడా సతాయించు. ఇల్లు గారితో పని చేస్తాడు, కేసు పెడతాడు. దేనికన్నా నేను చంపుతానన్నా, కొడతానన్నా, తిడతానన్నా. ఏందన్నా ఈ టార్చర్? పొద్దుగాల నేను ఉరేసుకొని వస్తా, నీ పేరే రాస్తా కాగితంలో. పిల్లలు గిల్లలు అందరం చేసుకుంటావు, నీ పేరు రాస్తా పాటు. ఏందన్నా టార్చరు? టార్చర్ ఏందన్నా? నేను వచ్చి పని చేస్తాను అంటే నన్ను పొద్దు నుంచి టార్చర్. నాకు చేస్తున్న పనులు దొంగ పనులు ఇంకా ఊరేసుకొని వస్తా పీక్తా అని అంటావు. నేను ఏం చేయలేదన్నా. వచ్చి పడాలి. మదన్ననే చెప్పిందన్నా. మదన్న చెప్పిన ఫోన్ లో రికార్డు ఉందన్నా. ఆయన ఏం అనకూడదు. నేను పైసలు కూడా అడగలేదు. దొంగ పనులు చేసుకుంటే ఇంకా అన్న అమ్మతోడు ఆయన